ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం పాతకాలపు మటన్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. ముందుగా మనం మటన్కి ఏమేమి కావాలో వాటిని తీసుకొని అరేంజ్ చేసుకుందాం. ముందుగా 1/2 kg మటన్కి మనం ఒక ఆనియన్, ఒక టమోటా తీసుకొని వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక జార్ అయితే తీసుకొని అందులో టమోటా వేసి జీడిపప్పు, బాదం, లవంగం వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. 1/2 kg మటన్కి 1 ఆనియన్, 1 టమోటా మాత్రమే తీసుకోవాలో గుర్తుపెట్టుకోండి, లేదంటే మనకు లైట్గా స్వీట్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసి పక్కకు తీసేయండి. నెక్స్ట్ ధనియాలు, నువ్వులు, చెక్క, లవంగం వీటినన్నిటిని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసి పెట్టుకోండి. హీట్ చేసిన తర్వాత జార్ తీసుకొని పేస్ట్ చేయండి. మనం తీసుకున్న 1/2 kg మటన్ని వాష్ చేసి ఒక కుక్కర్లో వేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసి లైట్గా పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి. మనకు నాన్ వెజ్ లైట్గా నాస్టీ స్మెల్ అయితే వస్తుంది కదండి, అందుకని మనం ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే ఆ స్మెల్ అనేది మనకు రాదు. ఇలా మిక్స్ చేసి కుక్కర్ 3 విజిల్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ని వేయండి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేయనియండి. ఓల్డ్ జనరేషన్లో అయితే మనకు మటన్ మసాలా, గరం మసాలా ఇవేవి ఉండేది కాదు. వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసేవాళ్ళు ఇలా మసాలాలని. మా అమ్మమ్మ కూడా ఇలానే చేసేవారు. మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఆ పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసి 1 minute వరకు లో ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ని ఇప్పుడైతే యాడ్ చేద్దాం. ఈ పేస్ట్ వేసిన తర్వాత 2 minutes వరకు లో ఫ్లేమ్ పెట్టి బాయిల్ చేయండి. 2 tablespoon మిర్చి పౌడర్ని తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక 50 seconds పాటు బాయిల్ చేయనియండి లో ఫ్లేమ్లో పెట్టి. మనం బాగా 3 విజిల్స్ వచ్చినంత వరకు మటన్ పెట్టుకున్నాం కదండి, ఆ మటన్లో వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. ఆ వాటర్ని తీసుకొని మనం ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోండి. నేను కుక్కర్లో ఎందుకు మటన్ని కుక్ చేశానంటే మనకు మటన్ అనేది కడాయిలో వేస్తే అంత ఈజీగా కుక్ అవ్వదండి అని చెప్పేసి కుక్కర్లో బాయిల్ చేసి తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కడాయిలో వేసి చేస్తేనే మటన్ అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది. కుక్కర్లో చేస్తే మటన్ అనేది ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మటన్ వేసిన తర్వాత మనం ప్లేట్ ఇలా ఉంచి ఒక 2 minutes పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ధనియా మసాలా పౌడర్ని, అది ఇప్పుడు యాడ్ చేయండి. మసాలా యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే కుక్ చేయకూడదండి. మటన్ కర్రీని అయితే నేను ఇలా సింపుల్గా త్వరగా చేశానండి. వెజిటేబుల్ కర్రీస్ కంటే మనం మటన్ కర్రీని చాలా ఈజీగా తొందరగా అయితే చేయగలమండి. ఈ మటన్ కర్రీ రెసిపీ కాంబినేషన్ చపాతీ, పూరి, బర్గర్ రైస్ అండ్ వైట్ రైస్తో బాగుంటుంది. కానీ జొన్న రొట్టెతో అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ పాతకాలపు మటన్ రెసిపీని ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.